హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సైబర్ గురు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక స్వాప్ కమాండ్ సెంటర్లో ఓకే ఏదైనా ఒక ఫిషింగ్ ఈమెయిల్ మనకి రిపోర్ట్ చేసినప్పుడు అది ఒక యూజర్ కానీ మనకి రిపోర్ట్ చేయొచ్చు, లేకపోతే మనకున్న ఈమెయిల్ గేట్వేస్ నుంచి కానీ మనకి రిపోర్ట్ అవ్వచ్చు. సో ఆ ఈమెయిల్ని మనం ఎలా అనాలిసిస్ చేస్తాం ఎగ్జాక్ట్ ఒక స్వాక్ ఎన్వైర్న్మెంట్లో అనేది ఈ వీడియోలో మీకు నేర్పించబోతున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీరు అనాలిసిస్ ఎలా చేయాలి అనేది కూడా నేర్చుకుంటారు. ఓకే, సో దీనికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 శాంపిల్ ఈమెయిల్స్ అనేవి డౌన్లోడ్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి శాంపిల్ 1. సో ఇది నార్మల్గా మనం ఈమెయిల్ క్లయింట్ మనం థండర్బర్డ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో వన్స్ ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ అనేది తెలుస్తుంది, లైక్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, సో ఇది మనకి వచ్చిన ఈమెయిల్. లైక్ మనకి ఒకవేళ లైక్ సో వన్స్ నేను ఈమెయిల్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి టు అడ్రస్ కానీ, ఓకే, రిప్లై టు కానీ, లేకపోతే ఫ్రమ్ అడ్రస్ కానీ, ఓకే, సో ఇక్కడ మనకి టైమ్ అండ్ డేట్ కానీ ఇవన్నీ కూడా మనకి హెడర్స్ కిందకి వస్తుంది. ఓకే, సో ఈ యొక్క ఈమెయిల్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే అన్యూజువల్ సైన్ ఇన్ యాక్టివిటీ అనేది ఒకటి ఈ యూజర్ ఏదైతే ఐడి ఉందో సో ఐడి మీద మనకి ట్రిగర్ అయింది అని చెప్పేసి ఈ ఈమెయిల్ అనేది రావడం జరిగింది. ఓకే, సో అన్యూజువల్ యాక్టివిటీ అనేది జరిగింది ఎక్కడి నుంచి, రష్యా నుంచి, అండ్ ఈ ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకొని ఈ టైంలో అండ్ విండోస్ ప్లాట్ఫామ్ని అండ్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని యూజ్ చేసుకొని రావడం జరిగింది అని చెప్పేసి మనకి ఈ యొక్క ఈమెయిల్ అనేది తెలియజేస్తుంది. ఓకే, సో మనం యాజ్ ఎ సాక్ అనలిస్ట్గా ఓకే డైరెక్ట్గా ఇక్కడ మనం రిపోర్ట్ ది యూజర్ అని చెప్పేసి అలాగా క్లిక్ చేయకూడదు. ఓకే, దీంట్లో మనకి చూస్తే మీరు డౌన్లో మెయిల్ టు అని చెప్పేసి సొల్యూషన్ టీమ్ రికగ్నైజ్డ్ 02@gmail.com అని చెప్పేసి ఉంది, రైట్. సో ఇలాగ మనకి యూఆర్ఎల్స్ కానీ లేకపోతే ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు మనం వాటిని అనాలిసిస్ చేసి దెన్ మనం నెక్స్ట్ స్టెప్స్ అనేవి ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, సో ఇలా మనకి ఒక ఈమెయిల్ వచ్చింది. సో దీన్ని మనం ఎలా అనాలిసిస్ చేద్దాం అనేది ఇప్పుడు మనకి చూద్దాం. సో ఈ ఈమెయిల్ మనకి ఇక్కడ హెడర్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి, రైట్. సో దీన్ని మనం బేసిక్గా వ్యూ మీద క్లిక్ చేసేసి మెసేజ్ సోర్స్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే మనకి ఈ ఈమెయిల్కి సంబంధించిన మెటా డేటా ఏదైతే ఉందో సో ఈ డేటా మొత్తం మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఈ మెటా డేటాని మనం అనాలిసిస్ చేయాలి. సో ఎలా అనాలిసిస్ చేయాలి, ఇక్కడ మొత్తం మనకి గజిబిజిగా ఉన్నాయి. సో మనకి ఏ పాయింట్స్ మనం అనాలిసిస్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి రిసీవర్ రిసీవ్డ్ ఎస్పీఎఫ్ అని ఉంది. సో అథెంటికేషన్ రిజల్ట్స్ ఉన్నాయి, ఎస్ఎంటిపి సర్వర్ గురించి ఉంది, రిసీవ్డ్ ఉంది, ఓకే, టు ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఇవన్నీ కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్గా అండ్ బట్ చూడగానే మనకి అర్థం కాదు. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇదే ఈమెయిల్ని మనం ఉబుంటులో ఓకే సబ్లైమ్ టెక్స్ట్ అని చెప్పేసి ఒక నోట్ ప్యాడ్ ఉంటుంది. సో దాంట్లో ఓపెన్ చేద్దాం. ఓకే, సబ్లైమ్ టెక్స్ట్ దీంట్లో ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ ఈమెయిల్ అనేది మనకి ఒక మెటా డేటా అనేది ఓకే హైలైట్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి ఏవైతే ఇంపార్టెంట్ డేటా మనం నోట్ చేసుకోవాలి ఒక ఫిషింగ్ ఈమెయిల్ మీద అనేది మనకి ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అనేవి మీకు చూడొచ్చు. మీకు ఇక్కడ మనకి హెడర్స్ అనేవి ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది, రైట్, డిఫరెంట్ కలర్స్లో. సో ఇప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది మనకి మనం ఏమేమి లైక్ అనాలిసిస్ చేయాలి ఏ హెడర్స్ అనేది. సో ఇక్కడ మనకి అథెంటికేషన్ రిజల్ట్స్ ఉంది, రిసీవ్డ్ ఎస్పీఎఫ్ అని ఉంది, ఓకే, రిసీవ్డ్ ఉంది, ఎక్స్ ఇన్కమింగ్ టాప్ హెడర్ మార్కెట్ ఉంది, ఓకే, సో ఫ్రమ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, టు ఉంది, కాంటెంట్ లెంత్ ఉంది, ఓకే, సో మెసేజ్ ఐడి ఉంది, పాత్ ఉంది. సో ఇక్కడ మనకి కొంచెం బెటర్గా మనకి అనాలిసిస్ అనేది మనం చేయొచ్చు. అండ్ మనకు కావాల్సిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ మనం గ్యాదర్ చేసుకొని ఇది నిజంగా మనకి ఫిషింగ్ ఈమెయిలా లేకపోతే లెజిటిమేట్ ఈమెయిలా అనేది మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ హెడర్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఓకే, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది మనం ఎప్పుడైతే రియల్ టైంలో అనాలిసిస్ చేసేటప్పుడు ఏ హెడర్స్ మనం ఐడెంటిఫై చేయాలి అనేది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్ ప్రయారిటీ. ఓకే, సో ఎక్స్ ప్రయారిటీ అని చెప్పేసి ఇక్కడ మనం నేను టైప్ చేయగానే ఇక్కడ మనకి మీరు చూడొచ్చు ఎక్స్ ప్రయారిటీ 1 అండ్ హైలో ఉంది. ఓకే, ఇంపార్టెన్స్ అనేది హైలో ఉంది, ఎక్స్ ప్రయారిటీ 1 అని ఉంది. సో ఇదేంటి అంటే
X priority is an optional parameter in the email specified user to specify the priority of the email. Okay, that values can be 1 high, okay, 2 medium, 3 నార్మల్ అండ్ 4 లో. సో ఇది మనకి ఒక ఈమెయిల్ అనేది వచ్చినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్, ఓకే, అది హైలో ఉందా, మీడియంలో ఉందా, లోలో ఉందా అనేది మనకి తెలియజేస్తుంది. ఇక్కడ మనకి ప్రయారిటీ 1 ఉంది కాబట్టి ఇది హై. ఓకే, దాని తర్వాత మనకి కాంటెంట్ టైప్. ఓకే, కాంటెంట్ టైప్. సో మనకి ఈమెయిల్ అనేది మనకి ఏ కాంటెంట్లో ఉంది, లైక్ మన జస్ట్ టెక్స్ట్లో ఉందా లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా ఫార్మాట్లో ఉందా అనేది. ఇక్కడ మనకి కాంటెంట్ టైప్లో మనం కాంటెంట్ చూడొచ్చు, టెక్స్ట్ అండ్ HTML ఫార్మాట్లో ఉంది. ఓకే, నార్మల్గా HTMLలో క్రియేట్ చేయాల్సిన అవసరం రాదు కదా. నార్మల్గా ఒక యూజర్ ఒక ఈమెయిల్స్ షేర్ చేయాలి అనుకుంటే జెన్యున్ ఈమెయిల్, ఓకే, మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక యూజర్కి ఒక మెయిల్ షేర్ చేయాలి అంటే జస్ట్ మనం ఆ మ్యాటర్ అనేది బాడీలో టైప్ చేసేది మనం షేర్ చేస్తాం, రైట్. సో ఇక్కడ మనకి టెక్స్ట్ అండ్ HTML రెండు ఉన్నాయి. సో కొంచెం మనకి ఏంటంటే చూడగానే ఓకే సంథింగ్ సస్పిషియస్ అని చెప్పేసి మనకి ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మనకి రిప్లై టు. సో రిప్లై టు మనకి ఏం తెలియజేస్తుంది అంటే మనకి మనం ఈమెయిల్ వచ్చినప్పుడు మనం రిప్లై కొట్టినప్పుడు ఆ ఈమెయిల్ అనేది ఎవరికి వెళ్తుంది. ఓకే, మనకి సెండర్ నుంచి వచ్చినప్పుడు, ఓకే, ఫ్రమ్ నుంచి వచ్చినప్పుడు సో సేమ్ ఈమెయిల్ అడ్రస్కి వెళ్తుందా లేకపోతే వేరే ఈమెయిల్ అడ్రస్కి వెళ్తుందా అని చెప్పేసి మనకి ఇక్కడ ఈమెయిల్ హెడర్స్లో మనకి నోటిఫై అవ్వడం జరుగుతుంది. సో దాన్ని చూసి మనం సెండర్ అనేవాడు అండ్ రిసీవర్ అనేవాడు లైక్ రిప్లై టు అనేవాడు డిఫరెంట్గా ఉంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఇది వేరే ఎవరికో ఈమెయిల్ అనేది మనం రిప్లై చేసి వేరే ఎవరికో వెళ్తుంది అనేది. సో ఇక్కడ కూడా మనకు ఒక సస్పిషియస్ బిహేవియర్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెసేజ్ ఐడి. ఓకే, సో మెసేజ్ ఐడి. సో మెసేజ్ ఐడి అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఇది ఒక యూనిక్ ఐడి. ఓకే, మెసేజ్ ఐడి ఈజ్ ఏ యూనిక్ ఐడి. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మన యొక్క ఈమెయిల్ గేట్వేలో, ఓకే, సో ఇదే టైప్ ఆఫ్ ఓకే ఈమెయిల్, ఓకే, ఎంతమందికి వచ్చింది, ఓకే, సబ్జెక్ట్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు, ఓకే, ఈమెయిల్ ఐడీస్ నుంచి చెక్ చేసుకోవచ్చు, ఓకే, సో యూజర్ నుంచి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో మనం బ్లాకింగ్ చేయడానికి కూడా మనకి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆ ఈమెయిల్ ఎవరి ఇన్బాక్స్లో ఉంది అని చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువగా ఇది యూజ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మనకి ఫ్రమ్ అడ్రస్ మనకి ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఫ్రమ్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఇది ఎవరి నుంచి మనకి ఈమెయిల్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ టూలో మనకి ఫిషింగ్ అట్ పాట్ అని చెప్పేసి ఉంది. సో ఏ యూజర్కి ఈమెయిల్ అనేది వెళ్ళడం జరిగింది. తర్వాత సబ్జెక్ట్, సో మైక్రోసాఫ్ట్ అకౌంట్ అన్యూజువల్ యాక్టివిటీ అనేది మనకి జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది, రైట్. సో ఇలా మనం హెడర్స్ని అనాలిసిస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఇంకా చూస్తే మీరు రిసీవ్డ్ SPF అని చెప్పేసి ఉంది. ఓకే, అథెంటికేషన్ రిజల్ట్స్ అని చెప్పేసి ఉంది, రైట్. సో అథెంటికేషన్ రిజల్ట్స్ అనేవి మనకి ఫిషింగ్ ఈమెయిల్స్, ఓకే, ఆర్ మనకి మెయిల్స్ అనేవి కొన్ని అథెంటికేషన్ మెకానిజమ్స్ని యూజ్ చేసుకొని వర్క్ అవడం జరుగుతుంది. ఓకే, సో వాటిలో మనకి ఏంటంటే SPF, DKIM అండ్ DMARC. సో ఈ 3 ఈమెయిల్ అథెంటికేషన్ మెకానిజమ్స్ని యూజ్ చేసుకొని మనకి మెయిల్స్ అనేవి సెండ్ అవ్వడం కానీ రిసీవ్ అవ్వడం కానీ జరుగుతుంది ఫ్రమ్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి. ఓకే, సో మనకి SPF అంటే ఏంటి అంటే సెండర్ పాలసీ ఫ్రేమ్వర్క్. ఓకే, సెండర్ పాలసీ ఫ్రేమ్వర్క్. SPF ఈజ్ ఏ డొమైన్ బేస్డ్ మెకానిజం దట్ టెల్స్ రిసీవింగ్ మెయిల్ సర్వర్స్, ఓకే, విచ్ మెయిల్ సర్వర్ ఆర్ అలౌడ్ టు సెండ్ ఈమెయిల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డొమైన్. ఓకే, ఒకటి మనకి ఏం చేస్తుందంటే మనకి DNSలో కొన్ని రికార్డ్స్ అనేవి ఆ యొక్క ఓనర్ అనేవాడు పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి ఏ సర్వర్స్ మనకి ఈ యొక్క ఈమెయిల్ని సెండ్ చేయడానికి అలౌడ్లో ఉన్నాయి అని చెప్పేసి మనకి తెలియజేయడం జరుగుతుంది ఈ SPF రికార్డ్ అనేది. ఓకే, సో దాని తర్వాత మనకి DKIM. సో DKIM అంటే డొమైన్ కీస్ ఐడెంటిఫైడ్ మెయిల్. ఓకే, DKIM అంటే డొమైన్ కీస్ ఐడెంటిఫైడ్ మెయిల్. సో ఇది ఏం చేస్తుంది అంటే DKIM ఈజ్ యూజ్డ్ క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్స్ టు వెరిఫై ది ఈమెయిల్. ఓకే, సో ఇవి మనకి
పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీని బేస్ చేసుకొని ఆ యొక్క అథెంటికేషన్ ఓకే ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఏదైతే ఒక ఈమెయిల్ వెళ్తుందో వాటి యొక్క అథెంటికేషన్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి చెక్ చేసుకున్న తర్వాతే మనకి అవి ప్రాపర్గా ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి అది డెలివరీ అయిందా లేదా అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఓకే, ద థర్డ్ వన్ ఏంటి అంటే డిమార్క్ అంటే డొమైన్ బేస్డ్ మెసేజ్ అథెంటికేషన్ రిపోర్టింగ్ అండ్ కన్ఫర్మెన్స్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే DMARC ties SPF and DKIM together and tells receiving servers what action need to take. Okay, if authentication fails. Okay, ఒక authentication అనేది ఫెయిల్ అయినప్పుడు ఈ DMARC అనేది SPF అండ్ DKIMని బేస్ చేసుకొని వాటిని రెండింటిని యూజ్ చేసుకొని మనకి ఆ ఈమెయిల్ అనేది ప్రాపరా కాదా అని చెప్పేసి ఒకవేళ అది ఫెయిల్ చేయాలనుకుంటే ఫెయిల్ చేయడం కానీ లేకపోతే అలో చేయాలంటే అలో చేయడం కానీ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవి మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఎస్పీఎఫ్ ఓకే డీకేఎం డిమార్క్ అంటే సో ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇది మనం ఏం చేద్దామంటే ఒకసారి మొత్తం కాపీ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉంది కదా, సో ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ MX టూల్ బాక్స్ అని చెప్పి టైప్ చేస్తే మనకి MX టూల్ బాక్స్ ఏదైతే ఉందో టూల్ అనేది ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా సాక్ అండ్ ఎక్కువగా ఈమెయిల్స్ని మనం అనాలిసిస్ చేయాలి అనుకుంటే సో ఈ MX టూల్ బాక్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఈమెయిల్ హెడర్స్ని అనాలిసిస్ చేయాలి అనుకుంటే. ఓకే, సో ఇక్కడ మనం కాపీ చేసిన ఏదైతే డేటా ఉందో అది ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ అనలైజ్ హెడర్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఓకే వన్స్ ఇచ్చిన తర్వాత మనకి వీటి యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి చూడొచ్చు మీరు DMARC కంప్లైంట్స్, నో DMARC రికార్డ్ ఫౌండ్, SPF అలైన్మెంట్, SPF అథెంటికేటెడ్, ఓకే DKIM అలైన్మెంట్, DKIM అథెంటికేటెడ్. సో ఇవన్నీ కూడా మనకి ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఏ ఒక్కటి కూడా మనకి ఇక్కడ పాస్ అవ్వలేదు. సో మనం ఈజీగా చెప్పొచ్చు ఇది ఒక ఫిషింగ్ ఈమెయిల్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మనం ఇంకొంచెం డౌన్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఈ ఈమెయిల్కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎక్కడ నుంచి ఏ డొమైన్ నుంచి మనకి ఈమెయిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, వాటి యొక్క IP అడ్రస్ ఏముంది. ఓకే, సో వాటి యొక్క SMTP సర్వర్ వాళ్ళకి SMTP సర్వర్ అనేది ప్రాపర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారా లేదా. ఓకే, ఈ టైమింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఏ వర్షన్స్ యూజ్ చేస్తున్నారు, సో సెక్యూరిటీ పర్పస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంకొంచెం మనం దీన్ని డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఈ యొక్క ఈమెయిల్కి సంబంధించిన SPF, DKIM అండ్ DMARC ఇన్ఫర్మేషన్ మనకి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, సో నేను చెప్పాను కదా, సో SPF, DKIM అండ్ DMARC అనేవి మనకి అథెంటికేషన్కి యూజ్ చేసేవి ఒక మెయిల్ అని. సో వాటిని మనకి ఇక్కడ ఇవి యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ఈమెయిల్ అనేది అనాలిసిస్ చేసి అది లెజిటిమేటా కాదా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా షో అని ఇస్తే మనకి వాటి యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో DNS2NSU.UK సో ఇది మనకి రిజిస్టర్ అవ్వలేదు. సో అందుకే మనకి ఇక్కడ ఇంటూ మార్క్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఈ డొమైన్ ఎవరైతే మనకి పర్చేస్ చేస్తారో వాళ్ళు ఆ డొమైన్ని రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆ రిజిస్టర్ చేసినప్పుడే మనకి ఒక ఈమెయిల్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మనం షేర్ చేయగలుగుతాం, సెండ్ చేయగలుగుతాం. ఓకే, ఇలా ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా లేవు అంటే మనం అది ఈజీగా చెప్పొచ్చు అది ఒక ఫిషింగ్ ఈమెయిల్ అని చెప్పేసి. ఓకే, మనకి సిగ్నేచర్స్ ఎర్రర్స్ చూపిస్తుంది కదా ఇక్కడ DKIM సిగ్నేచర్ ఎర్రర్, నో DKIM సిగ్నేచర్ హెడర్ ఫౌండ్ అని. సో మనకి ఎలాంటి DKIM సంబంధించిన సిగ్నేచర్స్ అనేవి లేవు. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనకి ఇలా మనం ఒక ఈమెయిల్ని అనాలిసిస్ చేయాలి. ఓకే, దీంట్లో మనకి నేను చెప్పాను కదా కొన్ని మెయిన్ హెడర్స్ ఏవైతే ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి అని, లైక్ X ప్రయారిటీ, కాంటెంట్ టైప్, రిప్లై టు, మెసేజ్ ID, ఫ్రమ్, రిసీవ్డ్ అండ్ రిసీవ్డ్ SPF, డెలివర్డ్ టు అని. సో అవి మనకి ఈజీగా ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఓకే, UIలో. సో మనం ఎప్పుడైతే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఇస్తామో సో మనకి ఈజీగా ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, అథెంటికేషన్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో SPF నన్. ఓకే, సెండర్ IP ఉంది. ఓకే, ఈ సెండర్ IPని ఫర్ ఎగ్జాంపుల్ మనం కాపీ చేసుకుందాం. సో కాపీ చేసుకొని ఈ యొక్క IP యొక్క రిపిటేషన్ అనేది మనం చెక్ చేసుకుందాం. సో ఎక్కడ చెక్ చేస్తాం IP రిపిటేషన్ ఇవన్నీ అంటే మోస్ట్లీ అందరూ యూజ్ చేసేది VirusTotal. సో మనం కూడా ఒక VirusTotal అని ఓపెన్ చేసి ఈ VirusTotalలో చెక్ చేసుకుందాం ఒక రిపిటేషన్ ఎలా ఉంది ఒక IP అడ్రస్కి అనేది. ఓకే, సో ఇక్కడ నేను IP అడ్రస్ కాపీ పేస్ట్ చేశాను. సో ఎంటర్ టైప్ చేశాను.
సో, మనకి రిజల్ట్స్ ఇక్కడ ఏమొచ్చింది? లైక్ అంటే మనకి ఈ యొక్క ఐపీ అనేది ఎవరు కూడా మనకి రిపోర్ట్ చేయలేదు. ఇది ఒక మలీషియస్ ఐపీ అని జెప్పేసని. ఓకే. సో, ఐపీ ఓకే. ఐపీ వరకు మనకి బానే ఉంది. సో, ప్రాబ్లమ్ లేదు. తర్వాత మనకి ఈ మెయిల్ ఎక్కడి నుంచొచ్చింది? ఎస్ఎంటీపీ సర్వర్ ఇక్కడి నుంచొచ్చింది. ఓకే. సో, ది డీమార్క్ ఏవైతే అథెంటికేషన్ మెకానిజమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నన్ అని జెప్పేసింది. సో, ఇవన్నీ కూడా మనకి చూడగానే మనకి అర్థమైపోతుంది. ఓకే. ఇది ఒక ఫిషింగ్ ఈమెయిల్ అని జెప్పేసని. ఓకే. సో, ఇక్కడ మనకి చూడొచ్చు కదా! ఎక్స్ ఇన్‌కమింగ్ హెడర్స్ ఎక్కడి నుంచొచ్చాయి. ఓకే. ఫ్రమ్ అడ్రెస్ ఎవరిదుంది? సబ్జెక్ట్ ఏమేముంది? టు ఎవరికెళ్తుంది? అంటే టు మనకి మనకి వచ్చింది. ఓకే. కాంటెంట్ లెంత్ ఎంతుంది? ఓకే. రిప్లై టు ఈమెయిల్ ఎవరికుంది? దాని తర్వాత రిటర్న్ పాత్ ఏముంది? ఓకే. రిటర్న్ పాత్ చూడొచ్చు ఇక్కడ మనకి. రిటర్న్ పాత్ వేరే ఉంది అండ్ రిప్లై టు వేరే ఉంది. ఓకే. సో, 2 డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఫ్రమ్ కూడా మనకి ఒక్కోసారి మనం చెక్ చేసుకోవాల్సొస్తది. ఫ్రమ్ ఏంటంటే మనకి స్పూఫింగ్ ఎప్పుడైతే ఆహ్, ఈమెయిల్ ఐడీ స్పూఫింగ్ జరిగినప్పుడు మనకి ఇదొక లెజిటిమేట్ యూజర్ నుంచి వచ్చినట్టుగానే వస్తది. ఓకే. బట్ అప్పుడు కూడా మనం ఇవన్నీ అనాలిసిస్ అనేది ఎక్కువగా చేసి మనం అది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఇవన్నీ కూడా మనకి నార్మల్‌గానే ఉన్నాయి. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పాను కదా కొన్ని. సో, వాటిని చెక్ చేసుకొని మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఫిషింగ్ ఈమెయిలా? కాదా? అనేది. ఓకే. సో, ఐ హోప్ మీకు అనాలిసిస్ అనేది ఎలా చేయాలి? హెడర్ అనాలిసిస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో, మన ఛానెల్‌ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నేను క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే. థాంక్స్.